టారిఫ్స్ పెంపు పైన అమెరికాకి చైనా వార్నింగ్ ఇచ్చింది. చైనా పైన రెసిప్రోకల్ టారిఫ్స్ పెంచింది అమెరికా. 10% ఉన్న టారిఫ్ ఏకంగా 20% పెంచేసింది. అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల పైన చైనా ఎంబసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టారిఫ్స్ పెంపుపై ట్రంప్ తీరు నిరసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. చైనాపై విధించినటువంటి టారిఫ్స్ తగ్గించకుంటే యుద్ధమే అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే అమెరికాకు యుద్ధమే కావాలంటే మేము సిద్ధం అంటూ చైనా చెప్తోంది. టారిఫ్ వార్ అయినా ట్రేడ్ వార్ అయినా మరే ఇతర యుద్ధమైనా సిద్ధమే అంటూ ట్రంప్కి అల్టిమేటం జారీ చేసింది చైనా. అమెరికా అక్రమ వలసల సమస్య, డ్రగ్స్ నియంత్రణ సమస్యను పరిష్కరించాలనుకుంటే నేరుగా చైనాతో సంప్రదించాలంటూ ట్వీట్ చేసింది. ఇక సుంకాలు పెంచుతూ చైనాను బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నిస్తోంది అంటూ కూడా చైనా ఎంబసీ అంటోంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ చైనా ఎంబసీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి ఈ యొక్క మెసేజ్ రూపంలో ఈ యొక్క విషయాన్ని వెల్లడించింది. ఇఫ్ వార్ ఈజ్ వాట్ ద యుఎస్ఏ వాంట్స్, be it a tariff war, a trade war or any other type of war, we are ready to fight till the end. ఇక్కడ మీరు నిజంగానే వార్ కావాలి అని అనుకుంటే కనుక మేము ఇక్కడ సుంకాల విధంగా పరంగా విధించేటువంటి వార్ కోసం కానివ్వండి, అట్ ది సేమ్ టైం ట్రేడ్ వార్ కోసమైనా, ఇంకొక విషయంలో ఇంకా ఏ వార్ అయినా కూడా దేనికైనా మేము సిద్ధం అన్నట్టుగానే చైనా ఎంబసీ తన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతా నుంచి ఈ విషయం వెల్లడించింది.